నమస్కారం. ఈరోజు మనం జ్యేష్ఠమాసం దాని యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాము. చంద్రుడు పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రంలో ప్రవేశించినప్పుడు జ్యేష్ఠమాసం వస్తుంది. కార్తీక మాసం శివుడికి, వైశాఖ మాసం విష్ణువుకి ఏ విధముగా ఇష్టమైనవో జ్యేష్ఠమాసం బ్రహ్మకి చాలా ఇష్టమైన నెల. ఈ నెలలో ఎండలు బాగా ఉంటాయి కాబట్టి నీటిని దానం చేయటం వలన అనంతమైన ఫలితం వస్తుంది. ఈ నెలలో సూర్యుడు ఇంద్రుడు అనే పేరుతో పిలువబడతాడు. ఈ నెల రోజులు గోధుమ పిండితో చేసిన బ్రహ్మదేవుడి ప్రతిమను పూజిస్తారు. శుద్ధ పాడ్యమి ఈరోజు కరవీర వ్రతము చేస్తారు. విధియ పురాణాల ప్రకారము జ్యేష్ఠ శుద్ధ విధియ రోజు విష్ణుమూర్తి యొక్క 10వ అవతారమైన కలికి జన్మిస్తాడని చెప్పబడింది. తదియ ఈరోజు రంభావ్రతం చేస్తారు. దీనినే రంభాతృతీయ వ్రతం అని అంటారు. వివాహం కాని మహిళలు ఈ వ్రతం చేయటం వలన మంచి భర్త లభిస్తాడు. పూర్వము భృగు మహర్షి పార్వతీదేవికి చెప్పగా ఆమె ఈ వ్రతాన్ని ఆచరించటం వలన శివుడిని భర్తగా పొందింది. ఈరోజు ఉదయాన్నే బ్రహ్మీ ముహూర్తంలో తలస్నానం చేసి అరటి చెట్టు మొదట్లో శుభ్రపరిచి అక్కడ సావిత్రీదేవిని ప్రతిష్ఠించి ఉపవాసం ఉండి పూజ చేసిన తర్వాత దంపతులకు తాంబూలం ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని పొందటం వలన వివాహం కాని అమ్మాయిలకు వివాహం జరిగి మంచి భర్త లభిస్తాడని చెబుతారు. శుద్ధ చవితి ఈరోజు ఉమాదేవిని పూజిస్తారు. పంచమి పితృదేవతలను పూజించాలి. దీని వలన సంతానాభివృద్ధి జరుగుతుంది. షష్ఠి స్కంద షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తారు. సప్తమి ద్వాదశ సప్తమి అని అంటారు. శుద్ధ అష్టమి శుక్లాదేవిని పూజించాలి. నవమి దీనిని యమనవమి అంటారు. దశమి దీనిని దశపాపహర దశమి అంటారు. అంటే 10 పాపాలను ఈ దశమి హరిస్తుందని. ఈరోజు గంగా నదిలో కానీ చెరువులో కానీ ఎక్కడైనా స్నానం చేసి నీటిలో నువ్వులను వదలాలి. దీని వలన తెలిసి తెలియక చేసిన పాపాలు పోతాయి. ఈ శుద్ధ దశమి సౌమ్యవారం హస్త నక్షత్రంతో కలిసి వచ్చినప్పుడు గంగా అవతరణ వ్రతము చేస్తారు. ఈ వ్రతము చేయటం వలన సర్వపాపాలు తొలగిపోతాయి. ఏకాదశి దీనినే నిర్జల ఏకాదశి అంటారు. ఈ ఏకాదశిని చేయటం వలన మిగతా 24 ఏకాదశులు చేసిన ఫలితము వస్తుంది. ఈరోజు మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు కాబట్టి దీనిని నిర్జల ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి మహిమను శ్రీకృష్ణుడు భీముడికి చెప్పాడు. ద్వాదశి త్రివిక్రమ రూపంలో విష్ణుమూర్తిని పూజిస్తారు. ఈరోజు రామలక్ష్మణ ద్వాదశి అని అంటారు. త్రయోదశి ఈరోజు 3 వ్రతాలు చేస్తారు. అవి దుర్గంధ దౌర్భాగ్యనాశన త్రయోదశి వ్రతం, జాతి త్రిరాత్రి వ్రతం, రంభాత్రిరాత్రి వ్రతం. ఈరోజు విద్యారణ్య స్వామివారి జయంతి. పౌర్ణమి దీనిని ఏరువాక పౌర్ణమి అంటారు. ఈ పూజను శ్రీకృష్ణుడు ప్రారంభించారని చెబుతారు. సావిత్రి యముని నుండి తన భర్తను తిరిగి పొందింది కాబట్టి ఈ రోజు వట సావిత్రి వ్రతము చేస్తారు. పౌర్ణమి రోజు నువ్వులు, పాదరక్షలు, గొడుగు, విసనకర్ర, పద్మపురాణములను దానం చేస్తారు. ఈ రోజు నువ్వులను దానం చేయడం వలన అశ్వమేధ యాగం చేసిన ఫలం కలుగుతుంది. పద్మపురాణమును దానం చేయడం వలన 14 తరాల వాళ్ళకి పుణ్యఫలాలు దక్కుతాయని చెబుతారు. బహుళ అష్టమి దీనినే తిండుకాష్టమి అంటారు. ప్రతి నెల ఈ రోజున శివుణ్ణి పూజించాలి. బహుళ ఏకాదశి ఈ ఏకాదశిని సిద్ధద ఏకాదశి, అపర ఏకాదశి, యోగిన్యాకాదశి అని అంటారు. చతుర్దశి మహాశివరాత్రిని జరుపుకుంటాము. అమావాస్య పితృదేవతలను స్మరించాలి, తర్పణాలను వదలాలి. జ్యేష్ఠమాసంలో సూర్యుడు మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ సందర్భంగా సంక్రాంతి స్నానాలు చేయవలెను. ఈ నెలంతా విష్ణు సహస్రనామాలు పారాయణ చేయటం వలన అనంతమైన ఫలితాన్ని పొందవచ్చు. విష్ణువుని వామనుడు అనే నామంతో పూజించాలి. ఈ నెల ప్రారంభం రోజు కానీ, ఏకాదశి రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ చందనం, విసనకర్ర, పాదరక్షలు, గొడుగు, పెసరపప్పు, నెయ్యి దానం చేస్తే అనంతమైన ఫలితాన్ని మనం పొందవచ్చు. ఈ నెలలో గృహ నిర్మాణం ఆరంభించిన మృత్యువని మత్స్యపురాణం చెబుతోంది. అయితే జ్యేష్ఠమాసంలోని పుట్టినవారు ఏ విధంగా ఉంటారు అన్నది జాతకాభరణంలోని చెప్పబడింది. జ్యేష్ఠమాసంలో జన్మించిన వారు క్షమాస్వభావం కలవారు,
చంచల చిత్తులు, విదేశములందు నివాసము ఉండాలని కోరిక కలవారు, తీవ్రమైన స్వభావం కలవారు, విచిత్రమైన బుద్ధి కలవారుగా ఉంటారు.